గత ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరిగాయనే అనుమానంతో కేంద్రం కమిషన్ వేసిందని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా కమిషన్ పిలిచి విచారిస్తే వెళ్లి వివరణ ఇవ్వాలని అన్నారు. కానీ నిన్న బీఆర్కే భవన్ వద్ద హైడ్రామా జరిగిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ విచారణకు వేలాది మందితో రావడం వెనుక ఆంతర్యం ఏంటని కోదండరెడ్డి ప్రశ్నించారు. కమిషన్ బెదిరించే ప్రయత్నం చేశారా అంటూ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రశ్నించారు. జరగరాని పరిణామాలు జరగడం, భారీ ప్రాజెక్టుకు నష్టం జరగడం, ఈ సంవత్సరానికి రైతాంగానికి నీళ్లు అందకపోవడం, ఇవన్నీ కూడా చూస్తే దీన్ని ఒక కమిషన్ వేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిషన్ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక న్యాయస్థానం లాగా ఉంటుంది. అది ఏ కమిషన్ అన్నా కానివ్వండి, అది ఎలక్షన్ కమిషన్ అనే కానివ్వండి, ఇట్లాంటి అవకతవకలు జరిగినప్పుడు ఒక రిటైరు జడ్జితో వేసిన కమిషన్ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకల విషయంలో ఒక ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా అనేకమైన కీలకమైన నిర్ణయాలు తీసుకున్న సందర్భం దృష్టిలో పెట్టుకుని కమిషన్ ముందుకు రమ్మన్నది. నిన్న వచ్చినప్పుడు కమిషన్ ముందుకు వచ్చినప్పుడు ఏ ఆర్భాటాలు